హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ టు లండన్ డైరీస్. ఈరోజు మన టాపిక్ ఏమంటే అండర్ గ్రౌండ్ ట్యూబ్ గురించి అందరూ తెలుసుకుందాం. ఏం లేదు మామ, అండర్ గ్రౌండ్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు అంటే అరే ఎలారా వెళ్ళాలి అంటే ట్రైన్స్ ఇక్కడ చేంజ్ అయ్యి వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ ట్యూబ్ అని పిలుస్తారు. ట్యూబ్స్ అనేటివి మనం చేంజ్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఈజీగా మనకు ప్రతి ఒక్కటి నీట్గా అంటే ప్రతి ఒక్క మనం స్టెప్కి మనకి నీట్గా వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి, ఇక్కడ లైన్ వాళ్ళు ఎలా వెళ్ళాలి, సెంట్రల్ లైన్ వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేసి ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ మనం నీట్గా ఇచ్చింటారు అనమాట. నేను ఫస్ట్ భయపడేవాడిని, తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ అంతా చూసుకొని ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడంతా మీరు పైన చూసినట్టయితే నేను చూపించిన వీడియోలో ప్రతి ఒక్క దగ్గర పిక్కడిల్లీ లైన్. నేను ఇప్పుడు పిక్కడిల్లీ లైన్కి హీత్రో ట్రైన్ టెర్మినల్ 1, 2, 3, 4, 5 అలా వెళ్ళొచ్చు. అదిగోండి పిక్కడిల్లీ లైన్ అది. తర్వాత నేను అక్కడ చూపిస్తాను పిక్కడిల్లీ లైన్ ఎలా అంటే వెస్ట్ బౌండ్ ప్లాట్ఫామ్ 3 కానీ ప్లాట్ఫామ్ 4 కానీ వెళ్ళొచ్చు. అలాగే మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. దాంతో మనకి ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇక్కడ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చెప్పాలంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ ట్యూబ్ వచ్చి 1863లోనే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు 80 years బ్యాక్. అదిగో చూడండి, ప్లాట్ఫామ్ 3కి వెళ్ళాలి. అదిగో నేను ఎక్కిన స్టాప్ వచ్చి హల్బాను. నేను వచ్చి హీత్రో సెంట్రల్లో దిగాలి, హౌన్స్లో సెంట్రల్లో. హీత్రో ట్రైన్ ఎక్కంటే ఏ ట్రైన్ ఎక్కినా హౌన్స్లో సెంట్రల్లో దిగేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా హోమ్లెస్ పీపుల్స్ ఉంటారు, బట్ ప్రాపర్గా అనమాట. అంటే నీట్గా వాళ్ళు కూడా బాగానే ఉంటారు అనుకోండి. అదిగోండి ఫైనల్గా మనం రీచ్ అయిపోయినాం. మన ట్రైన్ ట్యూబ్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇది నా ట్యూబ్ స్టేషన్ అనమాట. హీత్రో టెర్మినల్ 2, 3, 4 అని కానీ ఏదెక్కినా వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా కింద ఫ్రెండ్స్, అంటే ఒక 4 ఫ్లోర్లు లోపల కట్టింటారు.